హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈరోజు ఉల్లికారం చేస్తున్నానండి, అలానే టమాటా ఉల్లిపాయ కర్రీ అండి. ఫస్ట్ చిటికెడు ఆవాలు వేసుకోవాలండి. కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలానే పెద్ద స్పూన్తో ఒక స్పూను మినప్పప్పు, అలానే ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. ధనియాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ ఉల్లికారం కూరలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నువ్వుల నూనె కానీ గానుగ నూనె నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే నేను పచ్చిమిరపకాయలు ఒక 20 తీసుకున్నానండి. కారం కావాలి కదా, కారంగా ఉంటే బాగుంటుంది అనమాట. ఉల్లిపాయలు ఒక 6 తీసుకున్నాను. చిన్న సైజే, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 6 తీసుకున్నాను. వాటికి 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. అలానే కూరలు ఏం లేనప్పుడు ఇలా చేసి తింటే చాలా బాగుంటుందండి. ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి జస్ట్ కలర్ కోసం. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. వీకెండ్ వచ్చేసరికి అన్నీ అయిపోతాయి కదండి, ఏం ఉండవు ఇంట్లో, కూరగాయలు అన్నీ నిండుకుంటాయి. అలాంటప్పుడు ఇలా ఉల్లికారం చేసుకొని తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. కూరలే ఇంకేం అవసరం లేదు. కొంచెం ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలండి. ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది, పూర్తిగా ఏం వేగిపోక్కర్లేదు. కొంచెం కరివేపాకు, అలానే చింతపండు వేసుకోవాలండి. ఇందులో చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ చింతపండు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అంతే అండి, ఉల్లికారంకి ఇంకేం అవసరం లేదు. మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, అలానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం పైన కొంచెం కారం వేసానండి. ఇంకొంచెం కారంగా కావాలి మాకు, స్పైసీగా ఉంటేనే బాగుంటుందని ఇంకొంచెం కారం వేసాను. అవన్నీ సరిపోతాయి, కానీ కలర్ కోసం కూడా కొంచెం వేసాను అనమాట, ఎర్రగా కనిపిస్తే బాగుంటుంది కదా. అవన్నీ పక్కన పెట్టేసుకున్నానండి, వేగిపోయి చల్లారాలి. ఇంకా ఉల్లిపాయ టమాటా కూర వండుకుందామని కొంచెం పోపు పెట్టుకున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలానే కొంచెం మెంతులు, జీలకర్ర వేసుకున్నాను. ఉల్లిపాయలు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక 10 టమాటాలు కట్ చేసుకున్నాను నేను. చిన్న సైజు టమాటాలే అనమాట, అందుకని 10 కట్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను, ఒక స్పూన్ ధనియాల పొడి. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఒక పెద్ద స్పూన్తో స్పూన్ కారం వేసుకున్నానండి. అన్నీ బాగా మగ్గించుకొని ఒకసారి అక్కడ టమాటా ముక్క అనేది తగలకుండా ఒకసారి స్మాష్ చేసుకోవాలి ఆ గరిటతో. ఈ టమాటా ఉల్లిపాయ కూర కూడా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. పెరుగన్నంతో కూడా బాగుంటుంది, చారు ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం అంటే కొంచెం చాలా తక్కువ చింతపండు కొంచెం నానబెట్టుకొని కొంచెం రసం తీసుకొని అది వేసుకున్నానండి నేను. చిన్న టీ గ్లాస్తో గ్లాసుడు అనమాట. ఇలా వేయడం వల్ల కూర నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆ పులుపు తగిలి చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. అది అలా ఉడుకుతుండగా ఇది చల్లారిందండి, ఉల్లికారం చల్లారైంది, మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఉల్లికారం ఏ కూరలో లేనప్పుడు ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. దీంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి మనం దోశల్లో కూడా తినొచ్చు. పైన కొంచెం ఉల్లిపాయ చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి, అలా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకని. ఇది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి, పెరుగన్నంలోకి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లికారం టమాటా ఉల్లిపాయ కూర 2 రెడీ అండి. ఉంటానండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.